భయపడిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు దాదాపుగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టేసారు, అందరూ ఉన్నారు కూడా ఇంకా భయపడుతున్నారు ఇక్కడికి రావడానికి. సరే, వేదిక పైన ఉన్నటువంటి నీలంబెట్టి సార్ గారికి, అట్లాగే కన్కే సార్ గారికి, రామనాథన్ సార్ గారికి, సాయి, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మీరు నిర్వహిస్తున్నారు మీ అందరికీ కూడా మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ 10th అయిపోయి 16 సంవత్సరాలు అయిపోతుంది. 16 సంవత్సరాల తర్వాత మీరు అందరూ కలిసారు, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషం. ఈ కాంపౌండ్లోకి అడుగు పెట్టగానే మీకు ఎట్లాంటి జ్ఞాపకాలు వచ్చినాయి, నాకు కూడా అలాంటి జ్ఞాపకాలు వచ్చినాయి. ఇప్పుడే అన్నాడు సార్, చదువు చెప్పి సర్కారు నౌకరు తెచ్చుకున్నాను. అట్లనే నేను కూడా దాదాపుగా డిగ్రీ, నేను మీతో పాటు డిగ్రీ చదువుకుంటూ అప్పటి నుంచి వాలంటీర్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 2003 నుండి జాబ్ వచ్చేంత వరకు వాలంటీరే. అంటే దాదాపు ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న దాదాపు ఒక 5-6 జనరేషన్లకు అందరికీ నేను టీచర్ని. బడి లోపల సార్, బడి దాటితే అన్న, అనిల్ సార్ 2 రకాల విధులు నిర్వహించిన. అట్లానే ఇంకో ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని, అంటే ఎప్పుడో 16 సంవత్సరాల ముందు 10th అయిపోయింది, అందరినీ గుర్తుపెట్టుకొని మరీ సార్లతో పాటుగా మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడే చెప్పారు కొందరు చాలా సెక్టర్లో, అంటే గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, చాలామంది జాబులు చేస్తున్నారు. అంటే ఏదో రకంగా ఏదో దానిలో మహేష్ అన్నట్టు జీవనోపాధి పొందుతున్నారు. కాకపోతే ఎవరు కూడా ఖాళీగా లేదు. సార్ రాగానే అది అన్న నీలమేర్ సార్ అదే చెప్పిండు, ప్రతి చిన్న పిల్లలందరూ కూడా ఏదో రకంగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. అది సంతోషించదగ్గ విషయం. అయితే ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనులలో, మీరు చేస్తున్న జాబుల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంకా ఏదైనా సరే అందులో ముందు ఇంకా మంచి డెవలప్మెంట్ ఉండి ఆ రంగంలో మీరు నెంబర్ 1గా నిలవాలని కోరుకుంటున్నా. నన్ను పిలిచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అయితే ఇటువంటి కార్యక్రమాలు అనేటివి ప్రైమరీ స్కూల్లో నిర్వహించడం అనేది సాధారణంగా జరగలేదు. అటువంటి అవకాశాలు కూడా మనకు దక్కలేదు. 25 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఎక్కడ కూడా నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు ప్రైమరీ స్కూళ్ళల్లో. కానీ ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మా పూర్వ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. అయితే ఈ పాఠశాలకు రాగానే ఒకటి ఏమనిపించింది అంటే, నేను నిన్నటి వరకు కూడా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉన్నట్టుగా అనిపించింది. అంటే మిమ్మల్ని చూడగానే అంత తృప్తి, ఆనందం కలిగింది. నిజంగా మీలాంటి హృదయపూర్వకంగా ఆదరించే గొప్ప స్వభావం ఉన్న వాళ్ళని నేను ఎక్కడా చూడలే. మీ గొప్ప హృదయానికి ధన్యవాదాలు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించింది కొన్ని పద్యాలు కూడా రాయడం జరిగింది. కొన్ని పద్యాలను సేకరించాను. అయితే ఇక్కడ ఈ సభలో మాట్లాడడానికి ప్రధాన కారణము, ఇటువంటి అవకాశం దక్కడానికి గల ప్రధాన కారణము, ప్రైమరీ స్కూల్ నుంచి ఈ స్కూల్కు డిక్టేషన్పై రావడము, అది మన నీలంరెడ్డి సారు సహకారమే. ఆయన లేకపోతే ఈ అవకాశం నాకు దక్కేది కాదు, మీకు చెప్పే అవకాశం నాకు దక్కేది కాదు, మీరు ఈ రోజు నన్ను పిలిచేవాళ్ళు కాదు. మీరు పిలవడం కూడా గొప్ప హృదయం ఉంటేనే నన్ను పిలిచారు, చాలా సంతోషము. అయితే ఆ జ్ఞాపకాలకు సంబంధించింది, నీలంరెడ్డి సార్కు సంబంధించిన కొన్ని పద్యాల రూపకంగా నా భావాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, ఈ పద్యంలో చాలా అద్భుతమైన భావం ఉన్నది. అది వేమన పద్యము. కస్తూరి ఎటు చూడ కాంతి నల్లగనుండు, పరిమళించు దాని పరిమళంబు, గురువులైన వాని గుణములీల గురా, విశ్వదాభిరామ వినురవేమ, కులములో నాను కడుగుణవంతుడుండిన, కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలగండుండినట్లు, విశ్వదాభిరామ వినురవేమ. మనకు సాధారణంగా కస్తూరి గురించి చాలా మంది తెలియదు. కస్తూరి సాధారణంగానే కనిపిస్తుంది, చూడగానే ఇది మామూలు అనుకుంటాం. కానీ దాని సువాసనతో ఎంతమందినైనా ఆకట్టుకునే శక్తి తనుకుంటుంది. అదేవిధంగా మన ఉపాధ్యాయుడు నీలంరెడ్డి సార్ కూడా ఎంతోమంది విద్యార్థులను కానీ ఉపాధ్యాయులు కూడా ప్రభావితం చేసి ఉపాధ్యాయులుగా మార్చడం జరిగింది.
చాలా సంతోషించదగ్గ విషయము. ఇంకొకటి ఉపాధ్యాయ కులములో నానొకడు గుణవంతుడుండినా, కులములోన అంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక కులంగా భావిస్తే ఆ కులంలో నిజంగా గొప్ప గుణ స్వభావం ఉన్నవాడు అంటే మన నీలంరెడ్డి సారే. కులములో నానొకడు గుణవంతుడుండినా, కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయ జంబుండినట్లు. అంటే మొత్తం వనానికే మలయజంబు అనే వృక్షము సువాసన వెదజల్లి ఆ వనానికే సువాసన వెదజల్లుతుంది. ఆ వనానికే వాసన వచ్చేస్తే ఆ వనం మొత్తం ఆకర్షించబడుతుంది. అదేవిధంగా ఆయన ఉన్న చోటు అందరు ఉపాధ్యాయులకు కూడా మంచి గౌరవం దక్కుతుంది అని నా అభిప్రాయము. ఇక కొంతమంది ఈ పాఠశాలలో పనిచేసి ఉపాధ్యాయులుగా మారారు. ఇంకా కొంతమంది వివిధ రకాల వృత్తుల్లో స్థిరపడడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఒక చిన్న పద్యం ఉంది. కాకి గోటిలోన కోకిలాయున్నట్లు భ్రమర మగుచు పొరుగు బ్రతికినట్లు గురుని గొలుచు వెనుక గురువు తానురా విశ్వరాభిరామ వినురవేమ. కాకి గోటిలోన కోకిలాయున్నట్లు భ్రమర మగుచు పొరుగు బ్రతికినట్లు గురుని గొలుచు వెనుక గురువు తానురా విశ్వరాభిరామ వినురవేమ. మనకు సాధారణంగా మనం తుమ్మల పురుగు కానీ ఆకువేలు కానీ గొంగళి పురుగులను కానీ చూస్తుంటాము. ఇవన్నీ గాలిలో ఎగిరే కీటకాల యొక్క లార్వాలు. ఆ లార్వాలన్నీ ఒక గూడులో భద్రపరచబడతాయి. ఆ భద్రంగా ఉన్న లార్వాలు నిరంతరం అనుకుంటాయట, నేను కూడా మా అమ్మా నాన్నలాగా మా గురువుల్లాగా మిగతా సీతాకొక చిలుకల్లాగా మిగతా మాతల మాదిరిగా గాల్లో ఎగిరే కీటకాలుగా మారాలే అనుకుంటాయట. అదేవిధంగా అనిల్ సార్ కానీ మన రంగురంగుల పక్షులుగా రంగురంగుల సీతాకొక చిలుకలుగా మారిన మన సాయిబాబా సార్ గారు కానీ కూడా మనం ఆ విధంగా భావించవచ్చు. ఇక చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించినవి మీ వినయం చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు నిజంగా కళ్ళలోంచి నీళ్లు రావడం జరిగింది. ఇంత వినయము, భక్తి, గౌరవము ఇవన్నీ ఎంత అంటే అది అమోఘమైంది. చాలా సంతోషం. పుస్తకమొక పుష్పమని గురువే ఒక దైవమని విద్యకు వేదిక బడియే మందిరమని విద్యకు వేదిక బడియే మందిరమని భావించిన భావ్యమును చిరునవ్వుల జ్ఞాపకమును గురుతు తెత్తిరుగదరమోత బిడ్డలారా గురుతు తెత్తిరుగదరమోత బిడ్డలారా. మనము తెలియకుండానే ఉపాధ్యాయులంటే భయము, భక్తి, గౌరవం ఏర్పడుతుంది. ఎలా? నోట్స్ రాసుకోవాలి, పుస్తకాలు తెచ్చుకోవాలి. పుస్తకం అనేది ఒక పుష్పం అంటే దేవుని దగ్గర పుష్పముకి ఎంత విలువనో పాఠశాలలో కూడా పుస్తకానికి కూడా అంతే విలువ. అదేవిధంగా పుస్తకాలు మోసుకుంటూ పాఠశాలకు వచ్చి మీరు భయము, భక్తితో ఎంతో కొంత నేర్చుకోవడం జరిగింది. మళ్ళా ఈరోజు చూస్తుంటే నిజంగా ఉపాధ్యాయులను దైవంగా భావించడం జరిగింది. అంటే ఎంత అమోఘమైన విషయం ఇది. నాకైతే ఎక్కడ కనిపించలే. మీలో మీ మంచి హృదయాలు ఉన్నందుకు ధన్యవాదాలు. ఇంకొక పద్యం చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించింది. చిలిపి చేష్టలు చిన్ని పొరపాట్లు తప్పిన నేర్చుకునే తపనలాదారులు ఆటపాటాలతోనే ఆశలా కాంతులు వెలుగు చిన్ని తిరిరా మూత బిడ్డలారా వెలుగు చిన్ని తిరిరా మూత బిడ్డలారా. చిలిపి చేష్టలు చిన్ని పొరపాట్లు. చిన్ననాడు మీరు చిలిపి చేష్టలు చేసేవాళ్ళు. ఎలా అంటే నేను స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి, వీళ్ళకి ఇంగ్లీష్ భయం పోవాలన్న ఉద్దేశంతో 1 సంవత్సరం మాత్రమే నేను డిప్యూటేషన్లో వచ్చాను. స్పోకెన్ ఇంగ్లీష్ వీళ్ళకి రావాలి, భయం పోవాలి, కొంతనైనా మాట్లాడాలన్న ఉద్దేశంతో మన బాడీ పార్ట్స్ కూడా దిస్ ఈజ్ ఏ హ్యాండ్, దిస్ ఈజ్ మై హ్యాండ్ అనిపిస్తే దిస్ ఈజ్ చెయ్యి, దిస్ ఈజ్ కాలు, దిస్ ఈజ్ తలకాయ అని కూడా
కామెంట్ చేసిన విద్యార్థులు నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. సరే ఎలాగైతే ఏంటి, వాళ్ళైతే కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చాలా సంతోషం అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చిలిపి చేష్టలు, చిన్ని చిన్ని పొరపాట్లు, తప్పినా నేర్చుకునే తపనలా దారులు. చిన్న చిన్న పొరపాట్లు చేసినా నేర్చుకునే తపన మీలో ఉంది, అది చాలా సంతోషం. తప్పినా నేర్చుకునే తపనలా దారులు, ఆట పాఠాలతోనే ఆశల కాంతులు. ఆట పాఠాలు అంటే పాఠాలను ఆటల ద్వారా నేర్చుకొని అటువంటి నేర్చుకుంటూ మీ లోపల ఒక ఆశ చిగురించి చివరికి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడ్డారని నేను సంతోషిస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు విద్యార్థులు ఈరోజు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడి వివిధ రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ, వాళ్ళకి సంబంధించింది కూడా ఒక పద్యం ఉంది. పుల్లగాన్లో నాడు పౌరులో నేడు, పుల్లగాన్లో నాడు పౌరులో నేడు, బహుమతి కంటే బోధకు విలువనెత్తిరిగదరా, బహుమతి కంటే బోధకు విలువనెత్తిరిగదరా. వివేకముతో గెలిచి రక్షించే వీరులుగా, వివేకముతో గెలిచి రక్షించే వీరులుగా, పొదుపరులకు మదుపువరులుగా, పొదుపరులకు మదుపరులుగా, బుద్ధిగా పెరిగి నిలిచే స్తంభాలైతిరి, గురువు ఆశయము నిలిపిన మోత బిడ్డలారా, గురువు ఆశయము నిలిపిన మోత బిడ్డలారా. అంటే వివేకముతో గెలిచి రక్షించే వీరులుగా, సమాజాన్ని రక్షించే బాధ్యత చేపట్టిన పోలీసులుగా, బ్యాంకులలో పొదుపరులకు మదుపరులుగా మారారు. ఆ విధంగా మారడం వల్ల ఈ విధంగా పద్యాన్ని రాసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మేము రైతులుగా మారాం కదా సార్, మాకేముంది అని అంటారు. అయితే రైతు స్తంభం లాంటివాడు, వెన్నెముక లాంటివాడు. బుద్ధిగా పెరిగి నిలిచే స్తంభాలైతిరి అంటే స్తంభం లాంటి వాడు అంటే ఆ స్తంభం ఉంటేనే చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్తురు, ఆ రైతు ఉంటేనే చుట్టుపక్కల పనులలో వెలుగు. ఆయన లేకపోతే ప్రపంచం చీకటమే. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన కూడా గొప్పవాడిగానే భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వివిధ రకాల వృత్తులలో ఉండి వృత్తిని సక్రమంగా నిర్వహించడానికి ఒక చిన్న కొటేషన్ అబ్దుల్ కలాం చెప్పిండు. If you salute your duty, you need not salute to others. If you pollute your duty, you need to salute others. అంటే నీ డ్యూటీని నువ్వు గౌరవిస్తే ఎవరికి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే గురువులకు చేయి, నీకు న్యాయం చేసిన వాళ్ళకి చేయి, కానీ మనం సమాజంలో అందరికీ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి భయపడాల్సిన పరిస్థితి లేకుండా ముందుకెళ్ళాలంటే మీ వృత్తి ధర్మాన్ని నెరవేర్చండి, గౌరవంగా బ్రతకండి. ఇంకొకటి, కొంతమంది బాధపడుతుంటారు, లైఫ్లో ఏం సాధించినా ఏమొచ్చింది, నాకు లైఫ్ ఏమి ఇచ్చింది అని బాధపడుతుంటారు. వాళ్ళకి సంబంధించింది కూడా ఒక కొటేషన్. లైఫ్ డజంట్ గివ్ ఎనీథింగ్ ఇన్ ఈజియెస్ట్ వే ఆన్ ఇట్స్ ఓన్ ఎక్సెప్ట్ వర్క్ హార్డ్. మనం కష్టపడితే తప్ప జీవితం మనకి ఏది ఇవ్వదని గుర్తుంచుకోవాలి. అంటే జీవితంలో ఎప్పుడు కష్టపడుతూ ముందుకు పోవాలి, అది గుర్తుంచుకోండి. అయితే ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితోనే ముగిస్తున్నాను. మీరందరూ పైన ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నుంచి మాకు విద్యార్థులకు ఉపాధ్యాయులుగా, మాకు గురువులుగా ఉండి ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వారు మన వారికి, మిత్రులు రఘునాథ సింహ గారికి, మా సార్ సాగర్ గారికి, మరి మనకు తెలియకుండానే మనకు మా గ్రామంలో ఉంటూ మనకు పాఠశాల సేవలు అందించిన టీచర్ గారికి అటెండ్. మరి మన పక్కనే మనకు ఎప్పుడు తోడుగా ఎల్లంటూ ఉండేటువంటి ఎల్లాల టీచర్ అయినటువంటి రఘునాథ గారికి, మీరందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గత 2 నెలల నుంచి అహర్నిశలు కష్టపడి అమ్మాయిలు అబ్బాయిలు ప్రత్యేక చొరవ తీసుకొని నేనంటే ఏంటిదో గురువుల మీద నాకు ఉన్నటువంటి అజ్ఞానం ఏంటిదో చూపించడానికి
వాళ్ళ మనసులో లేనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినాం. నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు విద్యార్థులు అందరినీ కూడా అభినందిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమంలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు నాకు ఈ స్థానాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులు, మరి నా గురువులు, నాకు ప్రతి ఒక్కరు సహకరించారు. వాళ్ళందరూ కూడా పేరుపైన పాదాభివందనాలు. మరి విజయం అనేది ఊరికే రాదు. దీనింతా ఎంతో శ్రమ ఉంటుంది, దాని తగ్గ ఫలితం ఉంటుంది. మనందరూ తెలుసు గురువు అంటే ఒక బరువులా భావించింది చిన్నతనంలో. సార్ వస్తుంది అంటే ఇక బడికి పోవాలా వద్దా, పోతే ఎట్లుంటుంది, పోకుంటే ఎట్లుంటుంది. నిజంగా గురువుని బరువుగా భావించి ఎవరైతే బాధ్యతగా మోసేదో వారంతా నిజంగా ముందుకు సాగి ఉంటారు. మరి గురువు ఎవరైతే బరువుగా పెట్టి భయపడ్డారో వారందరికీ బరువుగా ఉంటారు. వారంతా అందరికీ బరువుగా ఉంటారు. మరి మీ అందరూ తెలుసు, మన పురాణాల్లో కూడా గురువు అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో. మనం రామాయణం తీసుకుంటాం. రామాయణంలో కూడా రామునికి గురువు ఉన్నాడు. మహాభారతం గుడి, శ్రీకృష్ణుడు కూడా గురువుడు, సాందీపని మరి అర్జునుడు కూడా గురువు ఉన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా గురువు ఉన్నాడు. రీసెంట్గా మనం అంబేద్కర్ కూడా గురువు ఉన్నాడు. ఇట్లా అంటే అంబేద్కర్ పేరులోనే ఉంది. అంబేద్కర్ పేరు ఉంది, ఆయన కాదు, వాళ్ళ గురువు పేరు. ఇట్లా మనకు అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతిగా అయినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళింది ఆయన గురువు దగ్గరికి, సుబ్రహ్మణ్య శర్మ అని చెప్పి. ఇట్లా మన పురాణంలో కానీ ఎక్కడ చూసినా గురువు అయిపోయినాకనే చప్పట్లు కొడతారు. మీరేం ముందే పట్టిందంటే మాట్లాడద్దన్నట్టు కదా. చల్లని సాయంత్రం, అద్భుతమైన కార్యక్రమం పాల్పంచుకున్న అందరికీ నేను పాత హెడ్ మాస్టర్గా ఒకసారి స్వాగతం అందరికీ. వేదికపై ఉన్న మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, కనకయ్య సారు, రామనాథం సారు, సాయి సారు, అనిల్ సారు, మనందరికీ సేవ చేసిన కిష్టయ్య గారు, ఎంతో ప్రేమతో బహుశా నేను 32 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళినా కానీ ఇంత అద్భుతమైన కార్యక్రమం అయితే లేదు అక్కడ. సో 32 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో 9 సంవత్సరాలు మోతే ఒక మలుపిది నా జీవితంలో. ఈ వృత్తిలో మోతే అనేది ఒక జ్ఞాపకం, అంటే చెదిరిపోని జ్ఞాపకం. ఇది మోతే నుంచి నేర్చుకోవడం కావచ్చు, నేర్పించడం కావచ్చు. నేను నేర్పించిన లేదా ఊరితో నేర్చుకున్నాయి. ఈ కార్యక్రమం గురించి ఒకటే మాట. క్రికెట్ అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటా, లాస్ట్ ఒకటే వికెట్ ఉంటుంది, లాస్ట్ బాల్కు 6 రన్స్ కావాలి. ఎంత టెన్షన్ ఉంటుందో చూడండి అందరం. అటువైపు నుంచి బౌలింగ్ చేసేవాడికి వికెట్ కావాలని చూస్తుంటాడు, బ్యాటింగ్ చేసేవాడికి 6 కొట్టాలని చూస్తుంటాడు. సో యు ఆర్ హిట్టింగ్ 6 కొట్టాడు మీరు. అంటే దాని తర్వాత ఏం కనబడదు, టీవీలో మనకు మొత్తం జనం యొక్క సప్లై కనబడుతుంది. సో ఈ కార్యక్రమం ఎంత హిట్ అయింది అనుకుంటాను నేను. ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక బహుశా కొత్త డిక్షనరీ కనుక్కొని మాటలు చెప్పడానికి ఉన్నా. నాకు మీ బ్యాచ్లో టోటల్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది పాస్ అవుతారో కూడా ఐడియా లేదు. అయితే మగపిల్లలు కొంచెం గుర్తుపెట్టినా, ఆడపిల్లలు అందరూ గుర్తుపెట్టలే. ఒక 2 ముగ్గురు గుర్తుపెట్టినా, ఇలా గుర్తుపడైతే ఫస్ట్.
సో ఇప్పుడు మీరు విద్యార్థులు కాదు, రామదాస్ ఇప్పుడు మీరంతా భావి పౌరులు కాబట్టి ఇక్కడ విద్య గురించి కనుక సార్ సుదీర్ఘంగా చెప్పిండు, రామనాథన్ సార్ పద్యాలే వాడు. సో మంచి కంటెంట్ సార్ది. ఈ ఆరు రెండవది ఇంకొకసారి నాకు మోతి అనేది ఒకటే జ్ఞాపకం వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడామకు మన తల్లిగారింటికి పోతానంటే ఎంత సంతోషం ఉంటుందో, కొత్తగా పెళ్ళైనాక మళ్ళీ తల్లిగారింటికి వస్తారు అత్తారింటి నుంచి, ఎంత సంతోషం ఉంటుందో మోతంటే అంత సంతోషం ఉంటుంది. దానికి మాటలు రావు, చెప్పడానికి ఇంకేముండదు అలా. సార్లు చెప్పినట్టన్నీ. సో మీ కుటుంబాలన్నీ కూడా రెండు వైపులా ఆడవాళ్లకు మగవాళ్ళకు రెండు వైపుల కుటుంబాలు ఉంటాయి పెళ్ళైనాక. కాబట్టి రెండు వైపుల కుటుంబాలను మీరు ఎట్లయితే మీరు విద్యలో బాగా నిష్ణాతులు అయిందో మీ కుటుంబాలను కూడా ఆ విధంగా నడిపించుకోవాలని మీ పిల్లలు ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు అడిగితే ప్రైవేట్ స్కూల్లో కనిపిస్తారు. రజిత అభిష్కరం ఉన్నాయి, వాళ్ళ బిడ్డ వచ్చింది మా ఇంటికి వస్తామంటే వస్తాను, ఎక్కడ అవుతామంటే దుబ్బాక అవుతామండి. వాళ్ళ ఊరు అభిషేకూరు దుబ్బాక. ఏ స్కూల్ అయినా సరే ప్రైవేట్ స్కూల్లో బాగా చదివిస్తామని తప్పు. ఎక్కడైనా విద్యార్థి కష్టపడాలి. ఉపాధ్యాయుడు కష్టం తక్కువ ఉంటుంది, విద్యార్థి కష్టం ఎక్కువ ఉంటుంది. విద్యార్థి కష్టపడితే ఎక్కడైనా పోకుంటాడు. ఇక్కడ ఒక కుమ్మరంలో తెలియదు, ఒక అబ్బాయి మొత్తం డ్రాప్ అవుట్ అయిన అబ్బాయిని చదివిపిస్తే 10th పాస్ అయ్యాడు. భక్తుల మీకు తెలిసి నాకు ఉండొచ్చు మీకు. వాడు మొత్తం డ్రాప్ అవుట్ పిల్లాడు, మనం 6th 7th తెచ్చి వాడు 10th పాస్ అయ్యాడు. అద్భుతం. ఇప్పుడు మొత్తం చదువు బంద్ చేసి గొడవకాడికి అయితే పోయింది. తర్వాత స్కూల్లో బంద్ చేసుకొని వాడు రెగ్యులర్ కానీ పాస్ అయ్యాడు. నేను అసలు ఎన్ని బ్యాచ్లు చెప్పినా తెలియదు కానీ చాలా మంది ఈ పాఠశాల నుంచే కానిస్టేబుల్స్, దేశ రక్షణ, పౌర రక్షణ, సార్ చెప్పినట్టు రామరావు సార్ చెప్పినట్టు బ్యాంకులు, ఉపాధ్యాయులు 3-4 అయినట్టు ఉంది. ఇది మొత్తం నుంచి 3 ఉపాధ్యాయులు ఎవరు జకీరు ఇంకోరు ఉన్నారు. అట్లా అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. అసలు జీవితం ఒక సాగిపోవాలని, అందరూ కూడా నిరంతరం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మహేష్ రాత్రి 12 ఫోన్ చేసి సార్ అందరూ వస్తే బాగున్నాను పడుతున్నాను. 9 గంటలకు స్టార్ట్ అయిపోయి సార్ 10 గంటలకు అయిపోతుందని చెప్పాడు. సార్ నేను 9 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకు భోజనం పెట్టి పంపిస్తారు కావచ్చు అనుకున్నాను. నేను మాట్లాడి ఉంటాను. మరొకసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా మా యొక్క ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.
చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎర్రగైతే ఇక
మా గురువులకు చెప్పుకుంటూ గర్వంగా ఆ గిఫ్ట్ అనుకోండి. ఓకే సార్. రాసుకోండి, మీ పేరు పక్కన రాసుకోండి. ఐఆమ్ ఏ పోలీస్, ఐఆమ్ ఏ టీచర్. ఇట్లా మీ పక్కన మీ మిర్రర్ కూడా ఇంట్లో అయితే మీ పేరు కింద అట్లా చిన్న మీ డిగ్రీస్ రాసుకోండి. అందులో గుర్తుకొస్తుంది. ఇంకా ఉన్న దాని నుంచి ఉన్న స్థానం పోవడానికి ఇక్కడ రాసుకుంటే ఎప్పుడు ఆ రోజు మేము అనుకున్నాం కదా రీచ్ కావాలి. మనిషిని ఆశ బతికిస్తుంది కాబట్టి ఆశగా ఉండాలి జీవితం. సార్ ఎక్స్ట్రా క్లాస్ సార్ ఎక్స్ట్రా పీరియడ్ తీసుకుంటాం. నైట్ క్లాస్ లాంటి ఇక్కడ స్టార్టింగ్ జిల్లా ఎక్కడ లేదు. ఎందుకంటే 100% కాకపోయినా ఒక 5% చాలా మిగిలింది. ఎందుకంటే నేను ఇంగ్లీష్ స్కూల్ ఒక సుమారు 5 స్కూల్ చూసిన తెలియదు. మీరు చెప్పిందే వేదం నేను వింటున్నారు, పాటిస్తున్నారు, హ్యాపీ. మీరు దగ్గర టౌన్లో చూసినా కదా తేడా ఉంటుంది. మళ్ళీ ఈ 15 years 16 years చాలా తేడా ఉంది. అప్పుడు సెల్ ఫోన్ లేదు, చిన్న ఫోన్ లేదు. వెరీ గుడ్. కాబట్టి అట్లా మీరు కూడా చిన్నగా చెప్పుకోవాలి. మీరు ఒక మీ కాని పక్షంలో మీది ఉంటే మీ పిల్లలు తెచ్చుకోలేదు, మీ చేతిలో ఉంది 100%. మీరు అమ్మ తల్లిగా మీరు పిల్లల్ని బాగా మీరు చాలా క్లాస్ రూమ్ కాదు, క్లాస్ రూమ్ కాదు. నేను చెప్తాను సార్. ఒక రూమ్ లో ఒక కొటేషన్ రాస్తున్నారు. డూ అండ్ డేర్ టు విన్ యువర్ గోల్ ఆర్ గాల్. లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ధైర్యమే కావాలి, అమ్మాయిని చేరుకోవడానికి కూడా ధైర్యం. ఒకటే పేరు రాని గుర్తున్నారా? అప్పుడు అలా కాదు అనిల్ సార్, అది ఒక చిన్న నాకు ఒకటి గుర్తుంది, అది ఫస్ట్ చెప్తాను. అది సుబ్బు పాస్ అయ్యారు, నేను పేరు అయ్యారు సార్, పొట్టు పొడి కొట్టినారు. సుబ్బు పాస్ అయ్యారు, మీరెందుకు అరే మళ్ళీ ఒకటే అనిల్ మై హూనా డైలాగ్ సార్. మై హూనా సార్ మా వారి కొట్టకండి సార్. ఇప్పుడు అశోక్ నాడేసినట్టు అలాంటి మెమరీస్ ఎన్నో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, అవన్నీ చాలా మిస్ అయ్యాను. ఎవడైతే ఉన్నాడో అది ఆధార్ రాదు. అయితే 10 సార్లు మాట్లాడి సార్ నేను ఆడేదాన్ని అదొకరోజు దుర్గా ఒక్కటి నేర్చుకొచ్చింది వాళ్ళు. ఏం నేర్చుకోవాలి, అందరిని కొట్టి సార్ ఆ రోజు సార్ వెళ్ళడానికి భయం అందరూ నేర్చుకొచ్చాం. మళ్ళీ ఎట్లా సార్ మొత్తం నాశనం వెంకట
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం
ఆహ ఆహ అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి